అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. నేటి దినాలలో అనేక మంది తమ జీవితాలను పరిచర్యకు, దేవుని పనికి సమర్పించుకుంటున్నారు. అయితే దేవుని పనిలో ఏ విధముగా ఉండాలి, ఎలాంటి వారికి దేవుడు తన పరిచర్యను అప్పగిస్తారనేది వాక్యంలో చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనము. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వము జరిగించును. దేవుని ఆలోచనను బట్టి దేవునికి అనుకూలముగా యాజకత్వము పరిచర్య జరిగించే వాళ్ళకే దేవుడు తన పరిచర్యని అప్పగిస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన నేను సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. 3వ వచనము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూడండి, ఇక్కడ నమ్మకమైనటువంటి, సామర్థ్యము కలిగినటువంటి, నమ్మకమైన, సోమరితనంగా ఉండే వాళ్ళకి దేవుడు పరిచర్యని అప్పగించారండి. సామర్థ్యము కలిగినటువంటి నమ్మకమైన మనుష్యులకు దేవుడు తన పరిచర్యని అప్పగిస్తారు. అంతేకాకుండా మంచి సైనికుని వలె శ్రమను అనుభవించాలి, మంచి సైనికుని వలె పని చేయాలి. అంటే ఎవరు మంచి సైనికులుగా ఉంటారంటే నమ్మకమైన వాళ్ళే మంచి సైనికులుగా ఉంటారు. నమ్మకముగా ఉన్న వాళ్ళే మంచి సైనికులు. అంతేకాకుండా సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరైతే ఏ విధముగా నమ్మకముగా యథార్థముగా దేవుని పనిలో ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడే దీవిస్తారండి. దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగా వస్తాయి. ఇక్కడ నేను ఒక ఉదాంతాన్ని, ఒక దైవజనుని యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు తన 20వ ఏట డిగ్రీ పూర్తయిన తర్వాత జాబ్ లేని కారణం చేత జీవితం మీద విరక్తి చెంది ఆయన చనిపోవాలని రైలు పట్టాల మీద వెళ్తూ ఉన్నప్పుడు తన అంకుల్ చూసి కాపాడటము, ఇంటికి వస్తూ దారిలో సువార్తని బోధించటము జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు దినకరన్ గారితో దినకరన్ గారికి గతంలో జరిగినటువంటి తప్పిదమ్ములన్నిటినీ చూపించటం జరిగింది అని మనతో పంచుకోవటం జరిగింది. అయితే అందులో ఒకటి మనతో పంచుకున్నారు, ఒక విషయాన్ని. అదేంటంటే, ఒకసారి ఒక టీ కొట్టు దగ్గర టీ తాగి 2 రూపాయలు ఇవ్వడమో మర్చిపోయారో లేక ఇవ్వలేదో తెలియదు, కానీ టీ తాగి రావడం జరిగింది. ఆ 2 రూపాయలు దేవుడు గుర్తుపెట్టుకున్నాడండి. అయితే ఆ విషయాలన్నీ ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలను గుర్తు చేస్తూ, ఆ విషయము కూడా చిన్న విషయమే, 2 రూపాయలు, ఆ విషయాన్ని కూడా గుర్తు చేసి వెళ్ళి ఆ టీ కొట్టువానికి 2 రూపాయలు ఇచ్చిరమ్మని చెప్పటం జరిగింది. అయితే దేవుడు పరిశీలిస్తూ ఉంటారండి. దేవుడు హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు కాబట్టి 2 రూపాయలే అని మనం అనుకోవచ్చు, కానీ చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా నమ్మకముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. కాబట్టి ఎవరైతే నమ్మకముగా యథార్థముగా పనిచేస్తారో వాళ్ళకే దేవుడు తన పరిచర్య బాధ్యతని అప్పగిస్తారు. కాబట్టి పరిచర్య చేస్తున్నాము, సేవకులు అనే చెప్పుకునే మనమందరము కూడా నమ్మకముగా యథార్థత కలిగి పనిచేద్దాము. ఆత్మల సంపాదనలో, డబ్బు సంపాదనలో కాదండి, ఆత్మల సంపాదనలో దేవుని కొరకు బలముగా పనిచేయడం నేర్చుకుందాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.